సినిమాపై రోజులు గడుస్తున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. మరోవైపు ఒకటొక్కటిగా రికార్డులు బద్దలవుతున్నాయి. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన కాటమరాయుడికి గుమ్మడికాయ ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. కాటమరాయుడు ఉగాది కానుకగా మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే పవన్ శృతిలపై ఒక ఫోక్ సాంగ్ ని షూట్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే తేదీని ఫిక్స్ చేశారు. మార్చి 15 నాటికి మొత్తం షూటింగ్ పూర్తి కానుందట. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ జతకట్టనుంది. డాలీ దర్శకుడు. రాయలసీమ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ వీరం రీమేక్ తెరకెక్కుతోంది. పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, శరత్ మరార్ నిర్మాత. కాటమరాయుడు తర్వాత పవన్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మార్చి 24 నుండి పవన్ కోసం త్రివిక్రమ్ పని మొదలెట్టనున్నట్లు చెప్తున్నారు. ఇదే జరిగితే కాటమరాయుడు తర్వాత ఏమాత్రమూ రెస్ట్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు పవన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.